అజ్జిగా ఇట్లయితే ఎట్లా బతుకుతారో మనం. ఓ చదువు లేదా, ఓ సాత్రం లేదా, బల్లే గుడి లేదా. రాత్రి ఏమన్నా కళ వచ్చిందారా అంత ఎట్లెట్లనో మాట్లాడుతాను. ఏ కళ కాదు ఏం కాదు కానీ ఒక్కొక్కసారి అది చేసుకుంటే భయం అనిపిస్తుందిరా. ఆ భయం ముందుగా ఉంటే మనం పడిపోతూ అయినా గవర్న ఎందుకురా మనకి గదాన్ని తీసిపెట్టు కానీ. అరే ఈ కాలం నుంచి వెళ్ళి మనం మంచి పేరు తెచ్చుకోవాలి, ఊళ్ళో మంచిగా బతకాలేరా. ఏమైంది అలా అంత ఎట్లా నేస్తాను తెల్లరంగ ఎరుకుక్క ఎట్లా వచ్చిందారా. నీకు మంచి మాట చెప్తే గట్లే అనిపిస్తుందిరా. మరి ఏం చేద్దాం చెప్పు, అన్ని అడ్డమైన పొడిగానే ఉర్రకు. మంచి బిజినెస్ చేద్దాం, బాగా పైసలు సంపాదిద్దాం, మన రటన్ టాట లెక్క అయిదాం, మంచి పేరు తెచ్చుకుందాం. పెద్ద పెద్దల పేర్లే చెప్తాను కానీ ఏం బిజినెస్ చేద్దాం, మన దగ్గర ఆటన బిల్ అవుతాను లేదు. పైసలు ఎందుకురా, పెట్టుబడి లేని బిజినెస్ చేద్దాం, ఇదిగా పైసలు సంపాదిద్దాం, ఇంకా పెద్ద బిజినెస్ పెడదాం. టాటా కంపెనీ లెక్క మన పేరు విని ఇంకో పెద్ద కంపెనీ పెట్టుకున్నాం. టాటా కంపెనీ లెక్క మన పేరు విని ఇంకో పెద్ద కంపెనీ పెట్టుకున్నాం. ఇంకా ఇంకేమున్నది ఇక, ఇగో బిల్డింగులు కడదాం, కార్లు కొన్నాం, బండ్లు కొన్నాం, దావత్ చేసుకున్నాం, పబ్బు పోదాం, మొత్తం అలచలు ఉండాలి. ఇక అన్ని చేద్దాం కానీ 5 నాళ్ళు ఎంతరా, 5 నాళ్ళు ఎంతరా? ఏమోరా గా లెక్కలు నాకు రావు. ఎందుకురా? ఇంకటికి నీ అసంటోడే ఉండడానికి ఇల్లు లేకున్నా ఊరు వంట అన్నాడట. పెట్టుబడులేని బిజినెస్ ఉంటుందారా, చిత్రం చేస్తావు కానీ. గదంతా మనకెందుకు రాజీ, బుక్క అంతా తిన్నాం, ఆడ క్రికెట్ మ్యాచ్ జరుగుతుందట, ఆడికి పోయి చూద్దాం. చల్లి అవ్వ, ఇవాళ నుంచి మనం పైసలు సంపాదించాలి, మంచి బిజినెస్ ఉన్నది, ఇద్దరం కలిసి చేద్దాం. ఏమంటావురా? ఏం బిజినెస్ రా? అప్పొంచలు ఒకటే ఊరు కొడతాను. సీసాల బిజినెస్ రా, బీరు సీసాలు బ్రాండ్ పవల్, బుద్ధికి చూడాలి, పిల్లర్ వరకు మాయం చేయాలి, సీసాకు 2-3 రూపాయలకు అమ్మాలి, ధర తక్కువ మైలేజ్ ఎక్కువ. గా బీర్ సీసాలు ఎరకత్తే ఊళ్ళో మనం పోయి ఇంట్లో ఇచ్చేది వాళ్ళు. మానం పోతుందని దొడ్డిగోడు మానేత్తవారా, మానం పోతుందని దొడ్డిగోడు మానేత్తవారా. అరే ఒక ముచ్చడా, నీ దగ్గర పైసలుంటే మానం గీనం ఎవి పట్టించుకోర్రా, మన బతుకు మనం బతకాలే. నువ్వు పొత్తులా ఉంటా అంటే ఉండు, నువ్వు లేకపోతే నీ ఒక్కనైనా చేసుకుంటా, మంచిగా చెప్తానా. సరేరా చేద్దాం, రోజుకి 400-500 సీసాలు అమ్మక రావాలి, బాగా పైసలు సంపాదించాలి, సక్సెస్ కావాలి. నా దోసకాయనం అంటే నువ్వురా, నా సోపదంటే నువ్వురా. ఇవాళ మొదలు పెడదాం, ఒక కొబ్బరికాయ పట్టుకొని రాపో. అగు కొబ్బరికాయ ఎందుకు? మన బిజినెస్ చేసే ముందు ఒక కొబ్బరికాయ కొట్టాలి, మన ఆచారం మన సంప్రదాయం రా. సరేరా నీ ఎట్లు వేసి కొబ్బరికాయ పట్టుకత్తా, బిజినెస్ చేద్దాం, సక్సెస్ అయిదాం. బిజినెస్ చేద్దాం, సక్సెస్ అయిదాం. మమ్మీ ఉన్నావా? ఏమైందిరా? ఏమో అగడబడ్డం లెక్క ఆగమాగం ఉరికెత్తాను. ఏం లేదు అని ఒక 50 రూపాయలు 4 రోజులు అయినాక మిత్తితోనిస్తా. 50 రూపాయలు ఎందుకురా? 50 రూపాయలతోటి బిల్డింగులు కొంటావా, ప్లేట్లు కొంటావా? బిల్డింగులు ప్లాట్లు తర్వాత కొంటా కానీ ఓ కొబ్బరికాయ ఉన్న ఒక బస్సులో కూడా 2 సీట్లు కావాలి. తానం చేయన్న గుడికి పోతావారా? నువ్వైతే తానం చేయి, తానం చేసినాక ఇస్తా గాని. ఏ గుడికి కాదు, బిజినెస్ స్టార్ట్ చేస్తాను, కొబ్బరికాయ కొట్టి పూజ చేయాలి. ఏం బిజినెస్ రావు? బిజినెస్ అంటాను అడక తింటావా, ఎవడాల గుడి కడ కూర్చుంటావా? ఏ అడక తిరుడు బిజినెస్ అవుతుందా అనే ఓ బిజినెస్ చేస్తానా, నువ్వైతే నువ్వు బిజినెస్ చేస్తే వరిగిపోతుంది. ఇక 50 రూపాయలు ఏమో కానీ 50 పైసలు లేవు, కట్టం చేయాలి, పైసలు సంపాదించుకోవాలి, ఇంటికాడ వంట వస్తాయా? రేపంచాలు మా సంపాదిస్తా కానీ ఏం బిజినెస్ ఎరికేనా, పెట్టుబడి ఖర్చు లేదు, పైసలే పైసలు. నీ ముఖానికి గట్ల కూడా చేస్తుందా? పంటే లేవో సాత కాదు కానీ. ఇవాటి నుంచే స్టార్ట్, బిజినెస్ చేస్తా, సక్సెస్ అవుతా, అంతే. ఏం బిజినెస్ రా? బిజినెస్ అని ఎవరుతావు? బీరు సీసాలు కొంటాం, బ్రాండీ పావాలు కొంటాం, సీసాల బిజినెస్. తుని బాతుకుల మానవాడా, ఒక సీసాల బిజినెస్ చేస్తావురా? మానవ ఇజ్జత లేదురా, ఒక సీసాల బిజినెస్ అంటున్నావు. ఒక దుకాణం ఎన్నో ఉండాలి, ఒక సీసాల బిజినెస్ చేస్తే ఊళ్ళో ఇజ్జత పోతుంది, ఒక సీసాల బిజినెస్ ఆరా? ఇగో నువ్వు కొర్రకు, ఊళ్ళో ఎవడేమనుకుంటా మనకేందే, నువ్వైతే ఒక 50 రూపాయలు ఇస్తావా? 50 రూపాయలు కాదు, ఇలా నీకు ఇంట్లో కూడు సూత పెట్టా, నువ్వు గిట్ల చేస్తే రేపు పిల్లని ఎట్లా ఇస్తారా? రేపు కోట్లు సంపాదించినాక పిల్ల చేస్తుంది, పైసలుంటే ఎవడని ఇస్తాడు? ఇంకా కోట్లు సంపాదించే తెలివి ఉంటే నువ్వు మంచిగా చదువుకుంటూ ఇంకా అడ్డమైన వాళ్ళ శోభ పెట్టి ఎందుకు తిరుగుతావురా? నువ్వు ఎత్తి లేకపోతే లేదు, ఊకే నాతో కొలుచుకోకు. నేను రూపాయి ఇయ్యపో, నువ్వు ఏడ తింటావో ఏడ వంటావో, నువ్వు ఏడ తిరుగుతావో, నువ్వు ఎవరితో తిరుగుతావో తిరుగుపో, నేను ఇయ్యా. సరే మంచిది, నువ్వు పైసలు ఇవ్వనంత మాత్రాన బిజినెస్ ఆగది, బిజినెస్ చేస్తా, సక్సెస్ అవుతా, కోట్లు సంపాదిస్తా. నువ్వు కోట్లు కాదు కానీ కొన్ని కూడా సంపాదించవు. వారి గింతసేపు ఆరా, గిట్లయితే మనం బిజినెస్ చేసినట్టే. అరే అలవాటు పట్టుకురావద్దారా, రానే పడుతుంది. కొబ్బరికాయ ఇట్లా తెచ్చినావా?
ఈ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కొబ్బరికాయ ఎందుకురా, మంచి సక్సెస్ అయినాక కొట్టాలి. నాకు కూడా తెలుసురా నీ దగ్గర పైసలు లేవని. నువ్వు కూడా నాలే కడక తినే బాపతి కానీ. అరే మనం ఇక నుంచి అలా అరకేనట్టులం కాదు, కోటీశ్వర్లం. బిజినెస్ స్టార్ట్ చేద్దాం పట్టు. మన ఒక్కటే మాట, బీరు సీసాలు కొంటాం, బ్రాండీ పాలు కొంటాం, పైసలు ఉంటే నిన్ను కూడా కొంటాం. బిజినెస్ చేద్దాం, సక్సెస్ అవుతాం. నా సంజయ్ నా ఆయుధం. చలో యుద్ధం మొదలు పెడదాం. గిడవర్రా బగ్గదా గిడవన్నాడు. పంట అన్నాడు కానీ బీరు సీసాలు ఉన్నాయి కదరా. నీ అవ్వ నిజమేరా, 4 సీసాలు ఉన్నాయి. 1,000 రూపాయలు. ఎవరన్నా కాలు దొక్కింది? ఏమనిరా భూమికి బుత్తాంతున్నావు, గీడవన్నావు. నా ఇష్టం రా, పంట తింటా తాగుతా. తాగితే తాగుతీ కానీ సీసాలు ఇస్తావా కొంటాం? తాగిన సీసాలు నాకెందుకు రా, ఇత్తా. ఎంతకిస్తావు? 50 రూపాయలు ఇస్తా, తీసుకోరి మీరే. అగో వీడు పిచ్చోడారా, మనకే 50 రూపాయలు ఇస్తా అంటాడు. ఎట్లయితే మనకి 50 రూపాయలు వచ్చి ఇంపార్టెంట్. ఈ 50 రూపాయలు అయితే 50 రూపాయలు తీసుకోరి, పట్టుకోరి, 50 రూపాయలు ఇస్తా. ఇగోరా పైసలు తీసుకో, పండుగ చేసుకో. బిజినెస్ చేద్దాం, సక్సెస్ అవుదాం. సీసాలు కొంటారు వచ్చిరుగా, మన సీసాలు ఉన్నాయి. అమ్మనమ్మ 10 రూపాయలు నత్తి. తమ్ముడు బిరుసాలు కొంటారా? కొంటాం కొంటాం, ఉన్నాయా? ఉన్నాయి 10 కాల. ఎట్లా కొంటారు? ఆటాన కోటి, రూపాయి కోటి, సీసన్ వాటి. రూపాయి 10 రూపాయ. దారి దారి ఇక్కడ సీసన్లే కొంటవుతారు దారి. సానే ఉన్నాయి, 20-30 అవుతాయి. ఎంత కొంటారు? వీళ్ళు ఏ పాటు ఉన్నాయి అన్ని 90 సీసాలు, 1 సీసాలు ఉన్నాయి. అయితే అని ఎంత ఇస్తావు చెప్పరాదు. ఇవో 10 రూపాయలు ఇస్తేనే, 10 రూపాయల కన్నా ఎక్కువ రావు. ఈ 20 రూపాయలు ఏ సీసాలు సానే ఉండే. ఈరా 20 రూపాయలు పోదాం, లేట్ అవుతుంది. ఇగో రైట్ పోతాను. బీరు సీసాలు కొంటాం, బాండి పావాలు కొంటాం. బీరు సీసాలు కొంటాం, బాండి పావాలు కొంటాం. బీరు సీసాలు కొంటాం, బాండి పావాలు కొంటాం. అమ్మాయి అవ్వ సాయించినాం రాజుగా. అవ్వా చాలరా, 60-70 అయినాయిరా సీసాలు. ఈ 7 మందని చాలు, రేపు ఏరుదాం ఇక. సరేరా గంతే, అస్సలు తగ్గద్దు. కోటి రూపాయలు సంపాదించాలి. అరే అడి 20 ఇచ్చినాగా, ఇంకా 30 ఉన్నాయా? ఏ ఉన్నాయిరా, నా జేబుల్లో ఉన్నాయి. పొడగట్ట అనుకున్నావా? ఏ గట్నే మరి, ఉన్నాయా ఎన్న వినే అని. ఏ నాకన్నా బ్యాంకులు ఉన్నట్టే ఉన్నాయి కానీ. అరే ఇక సీసాలు కింద ఉంటే ఎవడన్నా ఎత్తుకపోతాడు. అన్ని ఒక్క దగ్గరికి ఇద్దాం. ఏ బరాబరే రా, సంచులేసి 3 వేసి చెట్లలో పెడదాం. పాపా బిజినెస్ చేద్దాం, సక్సెస్ అవుతాం. అరే అజయా, ఒక 20 రూపాయలు చిన్నపాటి థమ్స్అప్ కొనుకొచ్చుకుంటా. తలకి అంతా దిమ్ దిమ్ అంటాను. ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేస్తే 30 రూపాయలు వచ్చి 20 రూపాయలు నీకు ఏముంటుందిరా? ఏం తీరా, రేపు రావా? అరే గిట్ల ఓడగొడితే ఎట్లా రాజుగా? నువ్వే బిజినెస్ ఐడియా వచ్చి నువ్వే ఓడగొడితే ఎట్లరా?
ఏం కాదు కానీ తీరా. అరే అద్దురా ఉన్నాయిరా ఉన్నాయి 30 రూపాయలు. ఏం కాదు కానీ తీరా. నేనే బిజినెస్ ఐడియా అయితే నాకే ఇయ్యవా? బిజినెస్ ఐడియా అయితే ఏందిరా నీతో రాలేయా? అరే అజ్జిగా నాకు పిచ్చి లేవనీయకు. ఒక 20 రూపాయలు రేపటి నుంచి నేను ₹1 కూడా అడగా. అగో మళ్ళీ గిదేంద్రా ఇంద్రా నాలుగే కొరుకుతాను కొడతావా? కొట్టుడు అయిపోయింది వాళ్ళ కొట్టుడా. అరే కొట్టుకున్నాడు అద్దురా. మనం దోస్తులం బిజినెస్ చేద్దాం సక్సెస్ చేద్దాం. ఒక 20 రూపాయలు 20 రూపాయలు ఏమి నువ్వు దోస్తాను అయితే ఇంటికా అన్నం తినిపో. మనం బిజినెస్ చేస్తాను రా పైసలు కాపాడాలి. కాపాడలేదు ఏం లేదు పైసలు ఇవి నాకు. నీకేంద్రా పైసలు ఇచ్చేది బొంగు. పొత్తుల బిజినెస్ అయితే చెప్పుతో కొట్టుకోవాలి. బిజినెస్ ఏం లేదు నడు. కొడుక ఇంత పని చేసినవురా. ఇంకోసారి నా సోపు పట్టినా అనుకో లావట్ ఎత్తా. హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ ఫిలిమ్స్. అందరు ఎట్లున్నారు? మేమైతే ఇక వీడియోలోకి రాక చాలా రోజులు అవుతుంది. దగ్గర నెల అవుతుంది కావచ్చు. ఎందుకంటే ఇక మా వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు. అందుకే జల్లి వీడియో తీయలేకపోతాను. మళ్ళీ హాలిడేస్ కూడా తక్కువ ఉన్నాయి. ఇక అందుకే డీప్గా వీడియో తీయలేకపోతున్నాం. ఇక కొద్దిగా అప్డేట్ చేసి ఒక వీడియో అయితే కంప్లీట్ చేసినాం. బీర్ సీజన్ బిజినెస్ ఎట్లున్నది చూసి మీరు ఎంజాయ్ చేసిరా అని అనుకుంటాం. అంతగానో ఇక డీప్గా తీయలే కానీ జస్ట్ ఇక కొద్దిగా మంచిగా తీసినాం. ఇక మంచిగా ఉన్నదా లేదా కామెంట్ పెట్టరు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఎట్లా వస్తాయి జోరుగా వస్తాయి, రోజు వస్తాయి. మీరైతే ఫాలో కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేయరి, లైక్లు కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి. చలో మరి బాయ్ ఉంటా. గంట అయితే గట్టి కొట్టుర్రి. బాయ్ ఫ్రెండ్స్. పొత్తుల బిజినెస్ అయితే పొక్కల